ఇప్పుడు పెద్దవాళ్ళై పిల్లవారి చేష్టలు మానివేశారు అంటారు. ఇన్ని రోజులు ప్రతి చిన్న బిడ్డల యొక్క గుంపులో ఉంది, చిన్న పిల్లలతో ఆటలాడుతుంది. కానీ ఇప్పుడు ఆమె యవన దశకు వచ్చింది. ఈ యవన దశ అనేది చాలా ప్రాముఖ్యమైన దశ. దేవుడి యొక్క వాక్యం చూస్తే ఈ యవన దశ ఎంత విలువైన దశ. దేవుడారా, ఈ యవన జీవితంలో ఒక వ్యక్తి ఏది కావాలనుకుంటాడో అది సాధిస్తాడు. ఇది ఒక మలుపు తిరిగే దశ, ఒక మంచి వైపు తిరిగే దశ. ఇది యవన దశ. అందుకే దేవుడిగా లేఖనం సెలవిస్తా ఉంది. దేవుడారా, దేవుడి యొక్క వాక్యం చూస్తే సామెతల గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనంలో మాట్లాడబడింది. నీ ప్రవర్తన అంతటిని ఆయన అధికారంలో ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను ఏం చేస్తాడు? సరళం చేస్తాడు. దేవుడారా, మన యొక్క ప్రవర్తన అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఈ యవన దశలో ఈ ప్రవర్తన ఒక గొప్ప స్థితిలో ఉండాలంటే, ఒక గొప్పగా ఉండాలంటే దేవుడారా కేవలం దేవుని యొక్క వాక్యము ద్వారానే అది సరి చేయబడుతుంది. 119 కీర్తన 9వ వచనంలో ఒక మాట్లాడబడింది. దేవుడారా, అక్కడ ఏంటిదంటే దేవుని వాక్యంలో చూస్తే 119 కీర్తన 9వ వచనం యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకొందురు, నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. దేవుడి యొక్క వాక్యం ఒక వ్యక్తి నడతను శుద్ధి చేస్తుంది. దేవుడి యొక్క వాక్యము ఒక వ్యక్తి ఒక నడవడిని బాగుపరుస్తుంది. దేవుడి యొక్క వాక్యం ఎంతో శ్రేష్టమైన దేవుడి యొక్క వాక్యము ఒక జీవితాన్ని కట్టేది, ఒక బ్రతుకులు కట్టేది, ఒక కుటుంబాన్ని కట్టేది. దేవుడి యొక్క వాక్యం చూస్తే యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుందరు, ఈ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకోవడం చేతనే కదా. ఈ రోజు నుండి ప్రతిరోజు నువ్వు దేవుడి యొక్క వాక్యం చదవాలి. ప్రతిరోజు దేవుడి యొక్క వాక్యం నువ్వు ధ్యానించాలి. దేవుడి యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, బైబిల్ చెప్తా ఉంది. 100 కీర్తనలు చూస్తే మొట్టమొదటి కీర్తనలు చూస్తే దుష్టుల ఆలోచన చెప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుని చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు దివారాత్రము ధ్యానించుచు, యెహోవా ధర్మశాస్త్రం ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలం ఏడు నాటబడినది, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఒక ఫలభరితమైన జీవితంలో కలిగి ఉండాలంటే కూడా దేవుని యొక్క వాక్యం ప్రకారం జీవించాలి. దేవుని యొక్క వాక్యం ఎంతో ప్రాముఖ్యమైనది. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయంలో రాయబడింది. దేవుడారా, ఎప్పుడైతే దేవుని వాక్యమును మనం ధ్యానిస్తామో, దివారాత్రము దేవుని వాక్యమును మనం ధ్యానిస్తామో, అప్పుడు అక్కడ రాయబడిన మాట ఏంటంటే, నీ మార్గమును వర్ధిల్లింప చేసుకొని నీవు చక్కగా ప్రవర్తించదవు అని రాయబడింది. ఎంత గొప్ప మాటలు అండి దేవుని యొక్క మాటలు. దేవుని యొక్క వాక్యము ఒక వ్యక్తి జీవితాన్ని ఒక గొప్పగా చేసేది. దేవుని యొక్క వాక్యం దేవుడారా, దేవుని యొక్క వాక్యం ఎంతో శ్రేష్టమైనది. దేవుని యొక్క వాక్యం ఒక యవన జీవితాన్ని కట్టేది. యవన జీవితంలో ఆయన గొప్ప కార్యం చేసి దేవుడు అన్నాడు. దేవుని యొక్క వాక్యం చూస్తే దేవుని యొక్క వాక్యంలో ఎంతో శ్రేష్టమైన మాట రాయబడింది. దేవుడారా, సామెతల గ్రంథము 23వ అధ్యాయము 12వ వచనంలో మాట్లాడబడింది. ఉపదేశం మీద మనసు ఉంచుము, తెలివిగల మాటలకు చెవియొగ్గుము. ఈ ప్రపంచంలో నీ ప్రవర్తనను సరిచేసేది దేవుని యొక్క వాక్యం. తెలివిగల మాటలు దొరికేది దేవుని యొక్క వాక్యం. తెలివిగల మాటలు ఎంతో శ్రేష్టమైనవి. తెలివిగల మాటలు మనకు తెలిస్తే మన జీవితం చక్కబరచబడుతుంది. తెలివిగల మాటలు మనకు తెలిస్తే మన బ్రతుకు బాగుపడుతుంది. మరి ఈ తెలివిగల మాటలు ఎక్కడ దొరుకుతాయి? ఈ తెలివిగల మాటలు ప్రపంచంలో మనకి ఎక్కడ దొరుకుతాయి? ఎంతో టెక్నాలజీ వచ్చిన ఈ దినాలలో
దేవుని బిడ్డలారా, ఈ తెలివిగల మాటలు మన జీవితంలో ఎక్కడ మనకు లభిస్తాయి? దేవుని వాక్యం చూస్తే 119 కీర్తన 130 వచనంలో ఎంతో క్లియర్ రాయబడింది. దేవుని బిడ్డలారా, నీ వాక్యములు వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును. ఈ వాక్యం ఏంటి? ఈ వాక్యం బిడ్డ నీ జీవితంలో నేను గొప్ప చేసేది, నేను ఒక ఉన్నతమైన స్థితికి తీసుకుపోయేది, నేను ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచేది దేవుని యొక్క వాక్యం. ఈ దేవుని యొక్క వాక్యమును ప్రతిరోజు ధ్యానించాలి. దేవుని యొక్క వాక్యమును ప్రతిరోజు నువ్వు చదవాలి. ఎందుకంటే దివారాత్రం దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. దేవుని యొక్క వాక్యం అంత శ్రేష్టమైనది. దేవుని యొక్క వాక్యం మన జీవితాన్ని కట్టేది, మన బ్రతుకులు కట్టేది. కనుక ఈ దినమున దేవుడు ఈ శ్రేష్టమైన మాటలు మన జీవితంలో దేవుడు ఎందుకు అనుగ్రహించున్నాడంటే మన బిడ్డలను మన యొక్క కృపలో పెంచడానికి, మనందరినీ ఆయన కృపలు పెంచడానికి, మనందరినీ కూడా ఆయన కృపలు సరైన రీతిగా పెంచడానికి ఈ యొక్క గ్రంథము మన ముందు ఉంచబడింది. దేవుని యొక్క వాక్యం మన జీవితాన్ని ఎంతో గొప్పగా ఆశీర్వదించేది. దేవుని యొక్క వాక్యం చూస్తే సామెతల గ్రంథము దేవుని బిడ్డలారా 2వ అధ్యాయం 8వ వచనం మార్చండి. చదవండి. 2వ అధ్యాయం 4వ వచనం. సామెతల గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనం. 4వ వచనం. చూడండి, ఎండికి వెలిగినట్టు దాన్ని వెలిగినలా దాచబడిన ధనమును యెహోవా యందు భయభక్తి కలిగి ఉండుట ఎట్టిదో నీవు చూచెదవు. దేవునికి స్తోత్రం చెప్తామండి. హల్లెలూయా. దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటే మన కుటుంబం దీవించబడుతుంది. ఈరోజు రమేష్ శిల్పమ్మ కుటుంబము దేవుని బిడ్డలారా 128 కీర్తనలో ఉన్నట్టుగా యెహోవా యందు భయభక్తి గలవాడు ఇలాగూ ఆశీర్వదింపబడును కనబడింది. నీ భోజన బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉండు. ఒలీవ మొక్కల వలె. దేవుని బిడ్డలారా, ఈ దినమున యవన దశలోకి వచ్చిన బిడ్డ, యవన దశలోకి వచ్చిన ప్రతి ప్రతిరోజు దేవుని యొక్క వాక్యం చదవాలి. ప్రతిరోజు దేవుని యొక్క వాక్యం ధ్యానించాలి. కూడా దేవుని యొక్క వాక్యము నిన్ను గొప్ప చేస్తుంది. దేవుని యొక్క వాక్యము నీ ప్రవర్తనను చక్కపరుస్తుంది. దేవుని యొక్క వాక్యము నీ నడతను శుద్ధి చేస్తుంది. దేవుని యొక్క వాక్యము నేను ఒక సరైన మార్గంలోనికి నడిపిస్తుంది. ఎందుకంటే దేవుని యొక్క శ్రేష్టమైన మాట. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యమును చూస్తే దేవుని యొక్క శ్రేష్టమైన మాటలు ఎంత గొప్ప. దేవుని యొక్క శ్రేష్టమైన మాటలు మన పిల్లల జీవితాన్ని కట్టే మాటలు, మన కుటుంబాన్ని కట్టే మాటలు, మన బ్రతుకులు కట్టే మాటలు, మన బ్రతుకులు గొప్పగా